హలో ఆల్, నా స్టైల్‌లో ఎగ్ లబాబ్దర్ ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ముందుగా ఎగ్స్‌ని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ అండ్ టమాటోస్‌ని కూడా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క కూడా ఒక 2 యాడ్ చేసుకున్నాను. మిర్చి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్ 30-40% ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉన్నాక టమాటోస్‌ని యాడ్ చేసుకొని టమాటోస్‌ని బాగా మగ్గనివ్వాలి. టమాటోస్ బాగా మగ్గాక ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలా అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మనమైతే ఎగ్స్‌ని బాయిల్ చేసుకున్నాం కదా, అవి పీల్ చేసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న ఎగ్స్‌ని మనమైతే ఇప్పుడు కర్రీలోకి యాడ్ చేసుకుందాం. కర్రీలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్‌ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక మనం ఇక్కడ చూపించిన విధంగా ఎగ్స్‌ని అయితే బ్రేక్ చేసుకుంటున్నాం. ఎగ్ లబాబ్దారే కాదు, మనం పన్నీర్ ఆర్ టోఫుతో కూడా ఎగ్‌ని రీప్లేస్ చేయొచ్చు. అలా కూడా బాగుంటుంది. ట్రై చేయాలంటే అలా కూడా ట్రై చేయండి. ఇలా బ్రేక్ చేసుకున్న ఎగ్స్ మీద మనమైతే ఇప్పుడు పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక నేనైతే మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఎగ్‌ని అయితే బాయిల్ చేసుకుంటే అంతే. గార్నిష్ చేసుకుంటే ఎగ్ లబాబ్దార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్‌కి, రోటీకి రెండిటికి బాగుంటుంది. సో, ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.